హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? బావ కలవాలి అంటున్నాడు. కొంపదీసి ఆ ఫోన్ చేసేది నేనే అని బావకి అనుమానం ఉందా? అందుకే క్లారిఫై చేసుకోవడానికి కలవాలి అంటున్నాడా? ఏం చేయాలి? అని గార్డెన్‌లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో మను వస్తాడు. మనుని చూసి మనుని హెల్ప్ అడిగితే మను ద్వారా రిషి బావకు చెప్పిస్తే ఎలా ఉంటుంది? అయినా మను హెల్ప్ చేస్తాడా అని అనుకుంటూ ఉంటుంది. ఏంటి వసు, ఒంటరిగా అటు ఇటు తిరుగుతున్నావు? మార్నింగ్ నుండి కనిపించలేదు. ఇంట్లోనే ఉన్నా, బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా రాలేదు. ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. ఏమి కాలేదు మను, నాకొక హెల్ప్ కావాలి, చేస్తావా అని అంటూ ఉంటుంది వసు. హెల్పా? ఏంటి, ఏమైనా ప్రాబ్లమా అని అంటాడు మను. అవును మను, చాలా పెద్ద ప్రాబ్లం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ నువ్వే ఏదో ఒకటి చేసి ప్రాబ్లంని క్లియర్ చేయాలి అని అడుగుతూ ఉంటుంది. నేను క్లియర్ చేయాలా? ఇంతకీ ప్రాబ్లం ఏంటో చెప్పకుండా ఎలా క్లియర్ చేయాలి అని అంటాడు మను. రిషిబాబుకి నేనెవరో తెలియకుండా ఫోన్ చేసేదాన్ని కదా. మొదట్లో కాయిన్ బాక్స్ నుంచి చేసేదాన్ని. తర్వాత మావయ్య ఫోన్ కొనిచ్చిన తర్వాత ఫోన్ నుండి చేశాను కదా. ఆ నెంబర్ నాదే అని తెలిసిపోతుందేమో అని చాలా భయంగా ఉంది. అందుకే అని అంటూ ఉంటుంది. దానికి భయపడాల్సిన పనేముంది? నెంబర్ తెలియకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది కదా అని అంటాడు మను. లేదు మను, రిషి బావ కలవాలి అంటున్నాడు. ఇప్పుడు అదే సమస్యగా మారింది అని అంటుంది వాసు. ఏంటి, కలవాలి అంటున్నాడా? ఎందుకట అని అంటాడు మను. తనకి సందేహం ఉందంట. రేపు మీట్ అవుదాము, నాకు ఒక క్లారిటీ వస్తుంది అని అంటున్నాడు. చాలా భయంగా ఉంది. నంబర్ నాదే అని తెలిస్తే ఎంత రచ్చ చేస్తాడో, ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తున్నాను. ఈ విషయం మావయ్యకి, అమ్మకి, నాన్నకి తెలిసిందనుకో వాళ్ళు ఏమనుకుంటారు అని చాలా భయంగా అనిపిస్తుంది మను. అందుకే ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తున్నాను అని అంటుంది వసు. అవునా, రిషి అన్నయ్య గురించి తెలిసిందే కదా, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. ఈ విషయంలో ఏం చేయాలో నాకు ఏమీ తెలియడం లేదు వసు. ఒకవేళ ఈ విషయం గురించి నేను మాట్లాడితే ఈ విషయం నాకు కూడా తెలుసు అని మీరు కావాలని నాతో ఆడుకోవాలి అనుకున్నారు, నన్ను ఫూల్ చేయాలి అనుకున్నారు అని నన్ను కూడా అపార్థం చేసుకుంటాడు వాసు. ఈ విషయం నాకు తెలియదు అన్నట్టు ఉండడమే బెటర్. లేకపోతే ఇంకా పెద్ద సమస్యగా తయారవుతుంది. ఈ సమస్యని ఎలాగైనా నువ్వే పరిష్కరించు వసు. అదే మంచిది కూడా. నేను ఇన్వాల్వ్ కాకపోవడమే బెటర్ వసు. అర్థం చేసుకోవచ్చు నేను చెప్పేది అని అంటూ ఉంటాడు మను. అవును మను, నువ్వు చెప్పింది కూడా నిజమే. నీకు తెలుసు అని తెలియకపోవడమే బెటర్. నువ్వు చెప్పినట్టే రిషి బావ నిన్ను అపార్థం చేసుకుంటాడు. నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను అని అంటూ ఉంటుంది వసు. అలా వసు మను ఇద్దరు కూడా గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. రిషి బాల్కనీలో నుండి కిందకు చూస్తాడు. వసు బ్యాక్ సైడ్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. మనుతో మాట్లాడేది ఎవరు అని అనుకుంటూ ఉంటాడు రిషి. వసు ఫేసు అస్సలు కనిపించదు రిషికి. అంతలో రిషికి వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఇంకా ఫోన్ మాట్లాడడంలో బిజీ అయిపోతాడు. వసు మను మాట్లాడుకొని వసు లోపలికి వచ్చేస్తుంది. మను కూడా తన రూమ్కి వచ్చేస్తాడు. ఫోన్ మాట్లాడి లోపలికి వస్తాడు రిషి. అంతలో మను టీవీ పెట్టుకుని సాంగ్స్ వింటూ ఉంటాడు. వీడేంటి అప్పుడే వచ్చేసాడా? ఇప్పుడే కదా కింద చూశాను అని అనుకుంటూ, ఏరా ఎప్పుడొచ్చావు అని అంటాడు. నీవు ఫోన్లో మాట్లాడుతున్నావు కదా బిజీగా, అప్పుడే వచ్చాను. నేను వచ్చి అరగంట అయింది అని అంటాడు మను. హో, ఫ్రెండ్స్తో మాటల్లో పడి టైం చూసుకోలేదు అని అనుకుంటూ, ఎవర్రా కింద ఎవరితోనో మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు రిషి. నువ్వు చూడలేదా అని అంటాడు మను. లేదురా, బ్యాక్ మాత్రమే కనిపించింది అని అంటాడు రిషి. వీడు ఇప్పటివరకు వసుని చూడలేదు కదా అని అనుకుంటూ మను, తనెవరో గెస్ చేయరా అని అంటాడు. తనెవరో నాకెలా తెలుస్తుంది? మీ క్లాస్మేట్స్లో ఎవరైనా వచ్చారా నిన్ను మీట్ అవ్వడానికి అని అంటాడు రిషి. తను నా క్లాస్మేటేరా, కానీ నీకు కూడా బాగా తెలుసు. ఎవరు చెప్పు చూద్దాం అని అంటాడు మను. నాకు తెలుసా మీ క్లాస్మేట్? నాకెవరో తెలియదు కదరా. నాకెలా తెలుస్తుంది మీ క్లాస్మేట్స్లో ఎవరెవరున్నారో అని అంటాడు రిషి. ఏంట్రా నువ్వు, కావాలని అడుగుతున్నావా, మర్చిపోయి అడుగుతున్నావా అని అంటాడు మను. అరే, దీంట్లో కావాలని అడగడానికి ఏముంది, నాకు తెలియదురా నిజంగా. ఎవరు అని అంటూ ఉంటాడు రిషి. అవునా, తనెవరో నీకు నిజంగా గుర్తులేదా? హా, అయితే చెప్తాను విను. తనెవరో కాదురా, మన వసు అని అంటాడు మను. వసునా అని ఆశ్చర్యంగా చూస్తూ, చాలా పెద్దదైపోయిందిరా,
ఎప్పుడో చూశాను కదా, చాలా కాలమైంది కదా, నిజంగా నాకు వసు అయ్యుంటుంది అనే ఆలోచనే రాలేదురా అని అంటూ ఉంటాడు రిషి. నువ్వు వెళ్ళి 6 ఇయర్స్ అవుతుంది కదరా, ఇప్పటి వరకు వసుని చూడలేదు కదా, అందుకే అలా అనిపించుంటుందిలే అని అంటాడు మనో. అనయ్య, మా ఫ్రెండ్స్ అందరూ మూవీకి వెళ్దాం అంటున్నారు, రేపు నువ్వు మూవీకి వస్తావా నాతో పాటు అని అడుగుతాడు మనో. లేదురా, ఒక ఇంపార్టెంట్ ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళాలి అని అంటాడు రిషి. అబ్బో, పాపం వసుకి హెల్ప్ చేసి ఇలా అన్నీని డైవర్ట్ చేసి మూవీకి తీసుకువెళ్దాము అనుకుంటే, హా, అన్నయ్య తగ్గేటట్లేడు కదా, ఫ్రెండ్ మీటింగ్ అని చెప్తున్నాడు కదా, ఏదన్నా ట్రై చేద్దాము అనుకున్న వసుకి హెల్ప్ చేయాలని, కానీ కుదరలేదు. పాపం రేపు వసు ఎలా తప్పించుకుంటుందో ఏమో అని అనుకుంటూ ఉంటాడు మనో. రిషి బావ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసింది నేనే అని సారీ చెప్పేసి ప్రాబ్లంని సాల్వ్ చేసేస్తాను, లేకపోతే రేపొద్దున అడ్డంగా ఇరుక్కుపోతాను అని అనుకుంటూ రిషి రూమ్కి వెళ్తూ ఉంటుంది వసు. అలా హాల్లో నుంచి వెళ్తూ ఉంటే, ఏ వసు, ఏంటే రూమ్లో నుంచి అసలు బయటకు రావట్లేదు, ఏమైంది, రా భోజనం చేద్దు గాని అని పిలుస్తుంది సుమిత్ర. ఇక వసు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. వసుకి భోజనం వడ్డిస్తుంది సుమిత్ర. భోజనం చేస్తుంది కానీ మనసంతా దిగులుగా ఉంటుంది వసుకి. అలా అలా భోజనం కానిచ్చేసి వెళ్తూ ఉంటుంది. ఏమైందే, సరిగ్గా తినలేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఏం లేదులేమ్మా, నాకొద్దు, ఆకలిగా లేదు అని వెళ్ళిపోతూ ఉంటుంది వసు. ఏంటో ఇది అర్థమే కాదు అని అనుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది సుమిత్ర. వసు రిషి రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతుంది. డోర్ ఓపెన్ అవుతుంది. మను ఉంటాడు ఎదురుగా. రే, రిషిబా ఉన్నాడా అని అంటుంది మెల్లగా. బాల్కనీలో ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుతున్నాడు, ఏంటి ఇప్పుడొచ్చావు అని అంటాడు మను. ఏం లేదురా, నిజం చెప్పేయాలి అనుకుంటున్నాను, రిషిబావకి ఫోన్ చేసింది నేనే, ఏదో సరదాగా చేశాను, ఆ నంబర్ నాదే అని నిజం చెప్పేస్తే నాలో ఉన్న టెన్షన్ పోతుందిరా, ఈ టెన్షన్ని నేను భరించలేకపోతున్నాను, అందుకే వచ్చాను అని అంటూ ఉంటుంది వసు. హే, అంత పని చేయకు, ఇప్పుడు చెప్పావంటే ఆకాశం భూమి రెండూ ఏకం చేస్తాడు, ఇప్పుడు చెప్పడం కన్నా రేపు ఏదో ఒకటి ఆలోచించి చేతు గాని. వాడు రేపు నిన్ను మీట్ అవ్వకుండా ప్లాన్ చేద్దాము అని సినిమాకి తీసుకువెళ్దాము అనుకున్నాను, కానీ వాడు ఫ్రెండ్ని మీట్ అవ్వాలి అని చెప్పాడు. నా ప్లాను వర్కౌట్ కాదని నాకు అర్థమైపోయింది. నీకు హెల్ప్ చేద్దాము అనుకున్నాను కానీ కుదరలేదు, అందుకే చెప్తున్నాను. రేపటి వరకు టైం ఉంది కదా, ఈలోపు ఏదో ఒక ఐడియా వస్తుంది, అప్పుడు ఆలోచిద్దు గాని, ఇప్పుడు తొందరపడి చెప్పేకు అని అంటూ ఉంటాడు మను. అంతే అంటావా అని అంటుంది వసు. హా, అంతే, ఇప్పుడు మాత్రం చెప్పకు, అసలే మీ ఇద్దరికి పడదు, అర్థం చేసుకుంటే సరే, పొరపాటున అపార్థం చేసుకున్నాడు అనుకో, రాంగ్ వేలో కన్వే అవుతుంది, నన్ను ఫూల్ చేయాలని, ఆట పట్టించాలి అని ఇలా చేసింది అని అందరి ముందు చెప్తే అమ్మ, డాడ్, మావయ్య, అత్త, నానమ్మ వీళ్ళందరి ముందు నువ్వు నిలబడి ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉండాల్సి వస్తుంది. రేపటి వరకు టైం ఉంది కదా, ఆలోపు ఏదో ఒకటి చేయొచ్చులే అని అంటాడు మనో. సరే అయితే నేను ఇప్పుడు రిషిబావతో మాట్లాడుద్దా, నిజం చెప్పొద్దా అని అంటుంది వసు. ఇప్పుడు వద్దని కదా చెప్పింది అని అంటాడు మనో. సరే అయితే, కానీ నాకు టెన్షన్గా ఉందిరా అని అంటూ ఉంటుంది. ఏం కాదు, ఆలోచించు, ఏదో ఒక ఐడియా వస్తుంది, ఫోన్ మాట్లాడి వచ్చాడనుకో నిన్ను చూస్తాడు, తర్వాత ప్రాబ్లం అవుతుంది, నువ్వు తొందరగా వెళ్ళిపో అని అంటాడు మనో. సరే అయితే అని వసు అక్కడి నుండి వెళ్ళిపోతుంది తన రూమ్కి. వసు అలా వెళ్ళిపోగానే రిషి లోపలికి వస్తాడు. ఏంట్రా, ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నావు అని అంటాడు రిషి. అవునరా, నీతో ఏదో మాట్లాడాలంట, వసు వచ్చింది అని అంటాడు మనో. రిషి ఆశ్చర్యంగా చూస్తాడు. ఏంటి, నా కోసం వసు వచ్చిందా, ఎందుకంట అని గుమ్మం దగ్గరికి వస్తాడు. నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నావు, బిజీగా ఉన్నావు, రేపు మాట్లాడదులే అని పంపించేశాను అని అంటాడు మనో. ఎందుకో కారణం చెప్పిందా అని అంటాడు రిషి. నాకేం తెలుస్తాయిరా కారణాలు, మీకు మధ్య ఏమున్నాయో ఏంటో అని అంటాడు మనో కావాలనే. ఏంట్రా, మాకు మధ్య ఏముండడం ఏంటి అని అంటాడు రిషి. నేను అడిగితే నీకెందుకు చెప్తాను, నీకు చెప్పను, బావతోనే మాట్లాడాలి అంది, అందుకే అన్నాను, ఆ మాట తప్పేముంది, నాకు తెలియనప్పుడు తెలియదని కదా చెప్తాను అని అంటాడు మనో. ఎందుకు వచ్చుంటుందబ్బా అని రిషి ఆలోచిస్తూ ఉంటాడు. హా, నిన్ను చూడ్డానికి వచ్చుంటుందేమోరా, మార్నింగ్ నుంచి నిన్ను చూడలేదు కదా, పడుకుంది కదా, నిన్ను చూసి చాలా సంవత్సరాలైంది కదా,
అందుకే నిన్ను చూసి నీతో మాట్లాడి నిన్ను పలకరించాలని వచ్చిందేమో అని అంటాడు మను. మార్నింగ్ నుంచి బయటకు రాకుండా ఇప్పుడెందుకొచ్చిందబ్బా రూమ్‌కి నాతో మాట్లాడటానికి? ఏమై ఉంటుంది? ఏ విషయం గురించి అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థాంక్స్ ఫర్ వాచింగ్.